అండి, సింపుల్గా టేస్టీగా భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ఇప్పుడు మనం ఒక కప్పు శనగపప్పును తీసుకొని కడిగి కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాం. ఈ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పప్పు మెత్తపడుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్పూన్తో ఒత్తుకుందాం. ఒత్తుకొని ఇందులో ఒక ఇలాచీ యాడ్ చేసుకొని కప్పు పప్పుకి కప్పున్నర వరకు బెల్లాన్ని వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమము లూజ్గా అవుతుంది. ఇది గట్టిపడే వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఒక బౌల్లో కప్పు మైదా పిండిని, హాఫ్ కప్పు గోధుమ పిండిని తీసుకుని చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఒత్తుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దల్లా చేసుకున్న దాంట్లో ఇందాక చేసుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని ముద్దలా చేసుకొని పెట్టి ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి ఆ మధ్యలో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా భక్షంలా ఒత్తుకుందాం. ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసి ఈ భక్షాన్ని పెనంపై వేసి అటు ఇటు తిప్పుతూ నెయ్యి వేసి కాల్చుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే భక్షాలు మన కోసం రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ.